దేవాన్ని నాతో మాట్లాడమని అడుగుతున్నాము. అయా మనుషులు మాట్లాడితే చవర నిలబడుతుంది కానీ ప్రభువా, అయా నువ్వు మాట్లాడినట్లయితే మా హృదయాంతరంగా నా తండ్రి నీవు వచ్చి ప్రభువా నీ కార్యము జరిగిస్తావు ప్రభువా. యేసు స్వామి నీకు నేను నా సమస్త ప్రీతును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము యేసు స్వామి నీకు నేను దోషరోగి రోగినం తీసివేతు లోకాసల్ యేసు చేర్చు ఇప్పుడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము సమస్తము. దేవునామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుండి 28 వరకు చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నది అని నేను దేవుడు తన వాక్యమును తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఇటు రీతి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో మీరు ఈ రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ ప్రత్యేకమైన దినానికి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. సో ఇది రెగ్యులర్ బుధవారంతో పాటుగా మరి మనకందరికీ తెలుసు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అయినది. మరి ఈరోజు మరి నూతనంగా మరి సంఘక్రమం ప్రకారం, దేవుని యొక్క ప్రవక్త చెప్పినటువంటి సంఘక్రమం ప్రకారంగా మరి దేవుని సేవకులు జీవరత్నం గారి ద్వారా
మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు కానివచ్చు, అలాగే సంఘ పెద్దలు, ట్రస్టీలు, అలాగే ట్రెజరరు, వీళ్ళందరూ కూడా మరి అభిషేకం పొందినటువంటి రోజు ఈరోజు మార్చి 12వ తారీఖు. ఆమేన్. సో మరి అభిషేకం తీసుకుని ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సరం అయిపోయింది. సో ఈ సంవత్సరం పాటు కూడా దేవుడు మరి ఎంతో అద్భుత రీతిగా ఆయన కృపను చూపించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన వాక్యం ప్రకారం మనం చేయాలని మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన వెంట ఉండి నడిపించే దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో మనకి చాలామంది మనల్ని విమర్శించవచ్చు, కానీ ప్రియ సోదరి సోదరా, మనము వాక్యానుసారంగా జీవించినంత కాలము మనం దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నట్టే లెక్క. హల్లెలూయా. మన జీవితంలో ఏమైనా జరగవచ్చు, నష్టాలు జరగవచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నిందలు రావచ్చు. ఏవి వచ్చినా సరే మనం గనక మన జీవితాన్ని, మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా అంటే దాని అర్థం దేవుడు మనకు తోడు ఉన్నాడని. హల్లెలూయా. సో కాబట్టి ఏదైనా సరే, ఒక సేవకుడు కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఎవరైనా సరే దేవుని చిత్తంలో ఉన్నాడా లేడా ఇతడు అని చెప్పి తెలుసుకోవాలంటే మనం చూడవలసింది కేవలం వాక్యాన్ని చూడవలసినది. హల్లెలూయా. అంతేగాని ఆ సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయా, బాప్తిసాలు జరుగుతున్నాయా, ఎవరన్నా నేర్చుకున్నారా కొత్త వాళ్ళని, దీన్ని బట్టి ఆ సంఘం ఎన్నిక చేయబడిందని, లేదంటే ఆ పాస్టర్ గారు ఎన్నిక చేయబడిందని చెప్పి మనం చెప్పగలమా? ఎందుకు? అదేంటండి, బాప్తిసాలు తీసుకుంటేనే కదా అని చెప్పంటే, సరే బాప్తిసాలు తీసుకుంటే అది దేవుని ఎన్నిక చేయబడిన సంఘం అని ఎలా చెప్తాం? ఎందుకంటే బయట సంఘ శాఖల వాళ్ళు కూడా బాప్తిసాలు ఇస్తున్నారు. ఆమేన్. వాళ్ళ సంఘాలు కూడా పెరుగుతున్నాయి. అంత మాత్రం చేత ఎవరైనా దేవునికి వాక్యం ప్రకారంగా చేయకపోతే వాళ్ళ సంఘం పెరగట్లేదా? దేవునికి వాక్యానుసారంగా చేయకపోయినా సరే వాళ్ళ సంఘాలు పెరుగుతున్నాయి. అంటే సంఘం పెరగటం అనేది, బాప్తిసాలు తీసుకోవటం అనేది మనం కరెక్ట్గా ఉన్న దానికి రుజువు కాదు. ఆమేన్. పోనీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి దేవుని యొక్క చిత్తంలో ఆ సంఘం ఉంటే అని చెప్పంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా వాళ్ళు బోధించకపోయినప్పటికీ ఈ రోజుల్లో అనేక సంఘాల్లో మనం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. ఆమేన్. అంటే దాని అర్థం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల ద్వారా కూడా ఇది నిజమైన సంఘం అని, ఇది దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘం అని మనము చెప్పలేము. ఆమేన్. మరి ఏంటండి రుజువు? ఏం చెప్పినా అది కాదు అంటున్నాం. మరి ఏంటి రుజువు అని చెప్పంటే, ఈ సోదరి సోదరా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సంఘమైనా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పాస్టర్ గారు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని మనం చూడవలసింది వాక్యంతో పరీక్ష చేయాలి. హల్లెలూయా. వాక్యాన్ని పూర్తిగా నమ్ముతున్నారా లేదా? వాక్యంలో కొంత భాగంగా నమ్ముతున్నాడా, పూర్తిగా నమ్ముతున్నాడా? బైబిల్ మొత్తాన్ని, బైబిల్లో కొంత భాగంగా నమ్ముతాను, ఇది నేను నమ్మనని చెప్పి, లేదా వర్తమానంలో కొంత భాగంగా నమ్ముతాను, ఇది నేను నమ్మనని చెప్తే ఆ వ్యక్తి దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి కాదు. ఆ సంఘం దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘం కాదు. ఆమేన్. సో కాబట్టి అది ఒక్కటే రుజువు, ఇది దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘం అంటానికి ఒకటే రుజువు ఏంటంటే, ఆ సంఘం కానివచ్చు, ఆ పాస్టర్ కావచ్చు, వాళ్ళు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుస్తారు. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా వాళ్ళ జీవితంలో ఫలాలు కనబడతాయి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా, వర్తమానంలో ఉన్నదాని ప్రకారంగా కేవలం బోధించడం వరకే కాదు, వాళ్ళ జీవితాల్లో కూడా ఆ వాక్యం కనబడుతుంది. ఆమేన్. ఎందుకనంటే ఒక చెట్టుని దేన్ని బట్టి తెలుసుకుంటాం అంటే ఫలాలను బట్టి తెలుసుకుంటాం, బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పాస్టర్ గారైనా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సంఘమైనా దాన్ని ఎలా తెలుసుకుంటామంటే ఆ వాక్యం మన లోపల ఉండదాన్ని బట్టి ఫలాలు బయటికి కనపడతా ఉంటాయి. ఆమేన్. సో ఒక వ్యక్తి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన వాడే ఉండాలి. ఆమేన్. సో తిరిగి జన్మించినప్పుడు ఏం ఫలాలు కనబడతాయి అని అంటే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఆమేన్. మంచితనం ఉంటుంది. సో ఇలాంటి ఫలాలు వాళ్ళ జీవితాల్లో కనబడతా ఉంటాయి. ఆ ఫలాలు లేకుండా ఎంత బల్లబుద్ధి బోధించినా, ఎంత గట్టిగా బోధించినా, ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా, ఎంత పెద్ద సంఘం కట్టినా ఆ ఫలాలు లేకపోతే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకోలేదని అర్థం. ఆమేన్. ఈ ఫలాలు ఉన్నాయి
కానీ బాప్తిసాల కార్యాలు జరగట్లేదు, లేదా అద్భుతాలు జరగట్లేదు, ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు ఆ సంఘంలో అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడని అర్థం. ఆమేన్. ప్రవక్త ఏమన్నా తెలుసా? దేవుడు ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఒక సంఘం నిండా ఆత్మ వరాలు ఉన్నాయి, ఇంకొక సంఘం నిండా ఆత్మ వరాలు లేవు కానీ ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆమేన్. ప్రేమ ఉంది, ఒక సంఘం నిండా ప్రేమ, దేవుడి ప్రేమ చేత నింపబడి ఉంది. ఇంకొక సంఘం ఏమో వరాల చేత నింపబడి ఉంది. ఈ రెండిట్లో నువ్వు ఏది కోరుకుంటావు అంటే ప్రవక్త అన్నాడు, నేను ప్రేమ ఉన్న సంఘాన్ని కోరుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ అనేది ముఖ్యమైనది. ప్రేమ ఉంటే దాని వెనక ఎన్ని వస్తాయి. అంతేగాని ఇవన్నీ ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థమే. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నేను మరి కాల్చబడ్డానికి నా శరీరాన్ని అప్పగించినప్పటికీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. ఆమేన్. నేను దేవదూతల భాషలతోటి అన్ని భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. ఆమేన్. అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆ బైబిల్ ఆ సారాంశం తీసుకుని ఆయన ఏమంటాడంటే, ఒక సంఘంలో వరాలు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వృధా. ఆమేన్. కావలసింది ఏంటంటే ప్రేమ ఉన్నది. ప్రేమ అనగా దేవుడే ఉన్నాడు, దేవుడు అనగా వాక్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి కానివ్వండి, ఒక పాస్టర్ గారు కానివ్వండి, ఒక సంఘం కానివ్వండి, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు అనడానికి రుజువు ఏంటంటే కేవలం వాక్యాన్ని అతను నమ్ముతున్నాడా లేదా, అలాగే అతని జీవితంలో ఆత్మ ఫలాలు ఉన్నాయా లేదా. వరాలు కాదు, ఆత్మ ఫలాలు ఉండాలి. హల్లెలూయా. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే రుజువు ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడని. ఆమేన్. కాబట్టి పొరపాటు పడవద్దు, లేదంటే మీరు తొణకొద్దు. ఆమేన్. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏవి నెక్స్ట్ జరుగుతాయి ఆటోమేటిక్. మనం చూడవలసింది ఏంటంటే మనం వాక్యం లైన్లో ఉన్నామా లేదా, వాక్యం వరుసలో ఉన్నామా లేదా, మనం బైబిల్లో చెప్పిన దాని ప్రకారంగా ప్రవక్త చెప్పినటువంటి ఆ వర్తమానం ప్రకారంగా మనం నడుస్తున్నామా లేదా, అంతవరకు మనం చూసుకోవాల్సింది. మిగిలినన్ని కూడా ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి, మనం వెంబడిస్తాయని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అద్భుత రీతిలో మరి మనల్ని ఆ విధంగా ముందు నడిపిస్తా ఉన్నాడు. ఇంకొక సంతోషకరమైన సంగతి ఏంటి అంటే, మరి ఈ రోజు మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది నర్సరావుపేట నుంచి. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది, మీ సర్టిఫికెట్ రెడీ అయిపోయింది. ఆమేన్. మీ సంఘం మరి రిజిస్టర్ చేయబడింది, మీరు వచ్చి ఆ సర్టిఫికెట్ ని తీసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరే లేట్ అని చెప్పి అంటున్నారు. ఆమేన్. సో కాబట్టి అది కూడా విత్ ఇన్ ఇయర్ లోనే, ఒక సంవత్సరంలోనే మరి దేవుడు ఆ కార్యాన్ని కూడా చేశాడు. ఈ సంఘాన్ని మరి వాక్యానుసారంగా దేవుని యొక్క క్రమం ప్రకారంగా మరి సంఘం యొక్క ఆస్తి సంఘం మీదనే ఉండాలి అన్నటువంటి ఆ లేఖనాన్ని, లేదంటే ఆ వాక్యాన్ని, ఆ క్రమాన్ని నెరవేర్చేటువంటి ఆ భాగంలో మొదటి భాగాన్ని దేవుడు సక్సెస్ చేశాడు. హల్లెలూయా. అదేంటంటే ఈ చర్చిని దేవుడు రిజిస్టర్ చేశాడు. ఆమేన్. సో ఇది ఒక సొసైటీగా రిజిస్టర్ చేయబడింది. ఈ సొసైటీ పేరు ఏంటంటే ఫ్లయింగ్ ఈగల్ మినిస్ట్రీస్, ఎగురుచున్న పక్షిరాజు మినిస్ట్రీస్. హల్లెలూయా. సో దేవుడు ఆ విధంగా మరి దాన్ని రిజిస్టర్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి సో అది కూడా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో సెకండ్ స్టెప్, చివరి స్టెప్ మిగిలి ఉంది. అదేమిటి అంటే ఈ సంఘానికి ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఆమేన్, దాన్ని తీసుకెళ్లి మనం ఆ చర్చి పేరు మీద, ఆ ఫ్లయింగ్ ఈగల్ మినిస్ట్రీస్ పేరు మీద మనం తర్వాత రిజిస్టర్ చేయవలసి ఉన్నది. ఆమేన్. సో అది చేసిన తర్వాత కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి కానివ్వండి, సంఘం కానీ అన్ని కూడా సంఘం మీదనే ఉంటాయి. ఆమేన్. ఏ ఒక్క వ్యక్తి మీద అవి ఉండవు, ప్రవక్త చెప్పిన దాని ప్రకారం. ఆమేన్. ప్రవక్త ఏమన్నాడంటే సంఘం ఆస్తి సంఘం మీదనే ఉండాలి అని చెప్పాడు. దాన్ని నెరవేర్చడానికి కూడా దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా వాక్యాన్ని మనం నమ్ముతున్నాం, దాని ప్రకారంగా మనల్ని దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి చాలా సంతోషం. మరి దాని నిమిత్తం మనం అందరం కూడా మరి ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నాం. సో ప్రేమ విందు కూడా మరి సహోదరులు మరి ఎంతో కష్టపడి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కంట్రిబ్యూట్ చేశారు. అందరూ వచ్చి మరి ఎంతో శ్రమపడి మరి భోజనాలని, ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అలాగే మరి మిగతా ఆహార పదార్థాలు కొనడానికి కావాల్సినటువంటి పైకం ఏదైతే ఉందో, ద్రవ్యం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో, దాన్ని మరి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా కలిసి చేసుకున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దానిలో పాల్పొప్పులు పొందారు.
కాబట్టి వాళ్ళకి ఏదైతే నిర్ణయించి చెప్పామో ఆ అమౌంట్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు చేసినందుకు దేవుడు వాళ్ళని కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సో తెలుసు, కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, ఎండాకాలం, పనులలో అయినప్పటికీ మరి మీరు చెప్పినప్పుడు ఈ విధంగా మనం అందరం కూడా ప్రేమ చేసుకోవాలి. మరి మొదటి వార్షికోత్సవం, ఓకే. సో కాబట్టి మన యానివర్సరీ, మొదటి యానివర్సరీ ఇది. సో కాబట్టి మీరు అందరూ కూడా మరి రావాలి, మీరు మీ చేతులు చాపాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు మరి ముందుకు వచ్చారు. వాళ్ళు కష్టంగా ఉన్నా సరే మరి మనందరం కూడా కలిసి విందు చేసుకోవాలి, సంతోషించాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా మరి చెప్పిన ప్రకారం డబ్బులు ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయను గాక. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మరి ఈరోజు చాలా సంతోషం. మరి దేవుడు ఆ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా దేవుడు మన లోతులు నడిపించి మరి మనందరినీ కూడా పరిపూర్ణంగా చేయాలని. ఆమేన్. సంఘంలో నా ఆశ ఏంటి అంటే, మనందరి ఆశ ఏంటి అంటే, ఏ ఒక్కరు కూడా బలహీనంగా ఉండకూడదు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవుని యొక్క వాక్య యొక్క లోతును కూడా అర్థం చేసుకోవాలి. అది మాత్రమే మనల్ని ముందు తీసుకెళ్తుంది. అది మాత్రం మన ఎత్తబాటులో తీసుకెళ్తుంది. మన శరీరం మార్పు చెందేలాగా అది చేస్తుంది. కాబట్టి చాలా సంతోషం. మనందరూ ఈ విధంగా మరి వాక్యం కింద కలిసి ఉండటం అనేది ఈ విధంగానే ఎత్తబాటు జరిగేంత వరకు కూడా కొనసాగాలన్నది నా ప్రార్థన అయినది. ఆమేన్. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మరి కూటానికి మరి స్నేహితులు, శ్రేయభిలాషులు, మన యొక్క మేలు కోరుకునే వాళ్ళు, మరి సహోదరుడు సైదరావు సహోదరుడు వచ్చారు. ఆమేన్. ఇంకా మరి మామయ్య గారు, ఆయన పేరు ఇర్మియా. సో ఇర్మియా మామయ్య గారు వచ్చారు పిలిచినప్పుడు. సో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. సో ఆ విధంగా రావడం చాలా సంతోషం. ఆమేన్. సో దేవుడు ఏదో ఒక దినాన వాళ్ళకు కూడా రక్షణ దయచేయును గాక. ఆమేన్. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ఫ్యామిలీలకు వచ్చుదురు గాక. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు దేవుడు దీవించును గాక. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. దేవుడు నిజంగా చాలా సంతోషం. సో అయితే ప్రియ సోదరి సోదరా, మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, 9 గంటలకు ముగిస్తాను. ఓకే. సో 8:40 అయింది, ఎందుకంటే భోజన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. సో ఆల్రెడీ ముందుగానే చెప్పాను, నేను 9 గంటలకల్లా ముగిస్తాను. సో భోజన కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే కొంతమందికి మరి షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మనం చూసుకోవాలి. సో కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ఆ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాడు. 2007లో ఈ సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఆమేన్. సో 2007 నుంచి ఇప్పటి వరకు కూడా మరి అనేక ఆటుపోట్లు, అనేక విడిపోవటం, మళ్ళీ కలవటం, చాలా డ్రామా జరిగింది మధ్యలో. ఆమేన్. అయినా సరే దేవుడు ఈ సంఘాన్ని విడిపోకుండా కలిపి ఉంచాడు దేవుడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలుగా మరి సంఘంలో చాలా మంది సహోదరులు మరి వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ సంఘం యొక్క స్థాపనలో పాల్గొంపు పొందిన వాళ్ళు, మరి సహోదరుడు జోసెఫ్ బాబాయ్, అలాగే సహోదరుడు థామస్ గారు, అలాగే ఇస్రాయల్ బాబాయ్. సో వీళ్ళందరూ కూడా మొదటి నుంచి ఉన్నారు. అయితే వాళ్ళే మరి కొన్ని అనుకోని కారణాల వల్ల మరి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు వాళ్ళు బయటే ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఆ 2.5 సంవత్సరాల గ్యాప్ని తీసేసి పక్కన పెట్టేసి దేవుడు మళ్ళీ తీసుకొచ్చి కలిపాడు. హల్లెలూయా. నిజంగా అది చాలా గొప్ప సంగతి అండి. ఆమేన్. అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా విడిపోయినటువంటి ఏ సంఘం కూడా మళ్ళీ కలిసినట్టుగా నేను ఎంతో చూడాల. మీరు చూసారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కడ చూడాల. 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు విడిపోయి సంఘం మరలా కలవటం అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు. కానీ దేవుడు ఆ కార్యాన్ని ఈ సంఘంలో జరిగించాడు. అంటే దాని అర్థం ఇది దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సంఘమైనది. ఆమేన్. ఇందులో దేవుని పిల్లలు ఉన్నారని అర్థము. కాబట్టి ఈ సంఘం పరిపూర్ణతలోకి వెళ్తుంది. ఈ సంఘం ఖచ్చితంగా ఎత్తబాటులో ఉంటుంది. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా పరలోకంలో ఉంటాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే ఆ విధంగా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే మన యొక్క ఆలోచన ఒకటే, మనం పెత్తనం చేయాలన్నది మన ఆలోచన కాదు. ఆమేన్. నా మాట చల్లాలనేది మన ఆలోచన కాదు. మన యొక్క ఆలోచన అంతా కూడా వాక్యాన్ని నెరవేర్చాలా. ఆమేన్. ప్రవక్త ఏం చెప్పాడు అది చెయ్యాలి, బైబిల్ ఏం చెప్పిందో అది చెయ్యాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరూ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ ఉన్నాడు.
ఆమేన్. సో మనందరినీ కూడా ఈ విధంగా కలిపి ఉంచుతుంది ఒక మనిషి కాదు, కానీ దేవుని యొక్క వాక్యం కలిపి ఉంచుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇంకా వేరే ఏ ఎజెండాతో కలిసినా సరే విడిపోవడానికి అవకాశం ఉంది, కానీ వాక్యం కొరకు ఏకమైనటువంటి సంఘాన్ని ఎవరు కూడా వేడి చేయలేరు, ఎవరు కూడా విడదీయలేరు. ఎందుకంటే వాక్యం ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి ఐక్యతను ఇస్తుంది, నిజమైనటువంటి యూనిటీని అదే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ కూడా విడిపోరు. ఒకవేళ ఏదైనా ప్రపంచాలు వచ్చినా, మధ్యలో ఏదైనా వివేకాలు వచ్చినా ఆ వాక్యం మనం సరి చేస్తుంది. హల్లెలూయా. ఎవరైనా పక్కకు పోవాలని చూసినా కూడా వెంటనే ఆ వాక్యం ఏం చేస్తుంటే లాక్కొచ్చి మళ్ళీ గుంపులు కలుగుతుంది. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనం వాక్యం కొరకు దాహం కలిగి ఉందాం. వాక్యం చేయాలి, వాక్యమే ముందు, మనందరం కూడా తర్వాత, మన ఆలోచనలన్నీ కూడా తర్వాత, మన యొక్క హోదా అంతా కూడా తర్వాత, ముందు వాక్యమే అన్నటువంటి ఆలోచన మన అందరికీ కూడా ఉంది. కాబట్టి దేవుడు ఈ విధంగా మనం నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ ఆలోచన పెట్టింది కూడా దేవుడే అన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అయితే ఒక్క 10 నిమిషాలైన వాక్యాన్ని బోధిస్తాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం, ఇవి జరగరారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. ఆమేన్. సో మీ విడుదల సమీపించుచున్నది. ఆమేన్. సో ఎప్పుడు అనంటే ఈ మాట చెప్తున్నాడు దేవుడు అనంటే, భూమి మీద మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల కలవరపడిన జనములకు శ్రమయో కలుగును. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రాబోయేటువంటి సమయంలో, ఆయన రాబోయే ముందుగా ఏం జరుగుతుందంటే, సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కనపడతాయి, సూర్యుడిలో సూచనలు కనపడతాయి, చంద్రుడిలో సూచనలు కనపడతాయి, నక్షత్రాల్లో సూచనలు కనపడతాయి. అంటే ఆకాశంలో కొన్ని సూచనలు కనబడతాయి, ఆకాశంలో కొన్ని వింతలు జరుగుతాయి. సో అవి జరిగినప్పుడు మీరు గమనించండి, నేను దగ్గరనే ఉన్నాను, నేను నా రాకడ చాలా త్వరితంగా ఉందని మీరు గుర్తించండి. దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడినందుకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరి సోదరా, సూర్యుడు చంద్రుడి విషయానికి వస్తే, చంద్రుడు ఎరుపోవటం మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. ఈ పోయిన సంవత్సరం కన్నా ముందు సంవత్సరం చంద్రుడు ఎరుపోయాడు. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందనంటే, పోప్ అనే వ్యక్తి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఆమేన్. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన సమయంలోనే చంద్రుడు ఎర్రగా మారాడు. అంతకుముందు ప్రవక్త గారి సమయంలో కూడా చంద్రుడు ఎర్రగా మారాడు. అప్పుడు పోపు అమెరికాకి వెళ్ళాడు. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఒకటి జరుగుతూ ఉందంటే దేవుడు దానికి సూచనగా ఆకాశంలో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆమేన్. సో దేవుడు భూమి మీద ఒకటి జరిగించబోతున్నానికి ముందుగా దేవుడు దాన్ని ఆకాశంలో చూపిస్తాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక రాజుగా పుట్టబోతూ ఉన్నాడు, ఒక విమోచకుడిగా పుట్టబోతున్నటువంటి ఆ సమయంలో కూడా దేవుడు ఒక నక్షత్రాన్ని ఆకాశంలో కదిలిస్తూ ఉన్నాడు. ఆమేన్. నిజానికి 3 నక్షత్రాలు యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయంలో 3 నక్షత్రాలు ఒకే లైన్లోకి వచ్చినాయంట. ఆమేన్. అది చాలా అరుదుగా జరుగుతుంది, అది చాలా వింతైనది. నిజానికి ఎవరు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల, కానీ 3 నక్షత్రాలు వరుసలోకి వచ్చాయి. సో దీన్ని కొంతమంది గమనిస్తా ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు గమనిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టిన సమయంలో జ్ఞానులు గమనిస్తూ ఈ 3 నక్షత్రాలు ఒకే వరుసలోకి వచ్చాయంటే దాని అర్థము ఈ భూమి మీద రాజులకు రాజు పుట్టబోతున్నాడని. ఆమేన్. సో వాళ్ళు గ్రంథాల ద్వారా, గ్రంథపు చుట్టల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు, రాయబడింది. ఆమేన్. ఈ గ్రంథాలు ఎక్కడి? ఈ గ్రంథాల్లో నక్షత్రాలు ఒకే నెలలోకి వస్తే ఒక రాజు ఈ భూమి మీద పుట్టబోతున్నాడని చెప్పి ఆ రాసింది ఎవరు? ఆమేన్. ఆ రాసింది ఈ భూమి మీద యేసుక్రీస్తు జీవితంలో నెరవేరేటువంటి. ఆమేన్. సో యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ పుట్టుకుని ఆ గ్రంథం గుర్తిస్తా ఉందనంటే ఆ గ్రంథాన్ని ఎవరో రాసి ఉండాలి. హల్లెలూయా. సో ఆ గ్రంథం ఎవరు రాశారంటే దానియేలు రాసి ఉన్నాడు. హల్లెలూయా. సో దానియేలు కాలంలో దానియేలు ఒక జ్ఞాని ఉన్నాడు. దానియేలు ఈ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. సో వాళ్ళందరికీ కూడా ఆ విద్య నేర్పింది ఎవరు అని అంటే ఆ రోజుల్లో ఆ దానియేలు నేర్పి ఉన్నాడు. ఆమేన్. సో కల్దీయులు అంటారు, వాళ్ళ కల్దీయులకి ఆయన ఆ జ్ఞానాన్ని నేర్పాడు. సో ఆ జ్ఞానం నేర్పినప్పుడు మీరు గమనించండి, ఆ రాజుకి కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, నేను ఒక కళగా నన్ను మర్చిపోయా. ఆమేన్. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు జ్ఞానులు కాబట్టి అని ఏమన్నాడు, మీరు జ్ఞానులు కాబట్టి మీరేం చేయాలి అంటే నాకు వచ్చిన కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలా. ఆమేన్. అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇది ఎక్కడ విడ్డూరు అండి,
మీరు కళ చెప్తే దానికి భావం చెప్పగలం కానీ ఆమె మీరు కళ చెప్పాలి భావం చెప్పాలంటే అది ఎవరి వల్ల కాదండి అని చెప్పంటే, అయితే మీకు కళభావం తెలిసిందంటే మీరు కళ కూడా తెలిసి ఉన్నారు కదా. ఆమె కళ తెలియకుండా మీకు కళభావం అంటే తెలుస్తుంది అంటే కళ తెలియకుండా మీరు కళభావం చెప్తున్నారంటే ఏదో ఒకటి మీరు తోచింది చెప్తా ఉండొచ్చు. ఆమె సో కాబట్టి నిజమైనటువంటి కళభావం ఎవరు చెప్తాడంటే కళ తెలుసున్నవాడు చెప్తాడు. కళభావం తెలిసింది నీకంటే రుజువు ఏంటంటే కళ కూడా చెప్పాలా. కాబట్టి కళ కూడా తెలిస్తేనే నువ్వు కళభావం చెప్పగలవు. కాబట్టి మీరు ఆ విధంగా చెప్పకపోతే జ్ఞానులందరూ కూడా చంపేస్తానన్నాడు ఆయన. ఆమె చంపేస్తానన్నప్పుడు ఇప్పుడు హుటాహుటిన ఈ యొక్క సమాచారం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దానియేలు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఇప్పుడు దానియేలును రంగం మీద తీసుకొచ్చారు. దానియేలు రాజు సన్నిధిలోకి వచ్చాడు. ఆమె సో రాజు సన్నిధిలోకి దానియేలు బతిలాడు. దానియేలు అడుగుతున్నాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తానని చెప్పినప్పుడు ఆయన సమయం ఇచ్చాడు. అయితే దానియేలు అక్కడ రావాల్సిన అవసరం ఏంటి అని అంటే దానియేలు ఆ జ్ఞానంలో ఒకడే ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అతనికి కళ భావాన్ని కూడా తెలియజేశాడు. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా ఆయన లీడర్ని చేశాడు. దానియేలు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికీ కూడా లీడర్ అయి ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి ఆయన ఆ ఖగోళ శాస్త్రం గురించి, ఆ నక్షత్రాల గురించి, ఆ జ్ఞానం అంతా కూడా ఒక చుట్ట గ్రంథాల్లో రాసి దాన్ని వాళ్ళ శిష్యులకు అందించడం, వాళ్ళ శిష్యులకు అందించడం, ఆ శిష్యులు ఇంకో శిష్యులకు అందించడం, ఈ విధంగా యేసుక్రీస్తు కాలం వరకు అదే వస్తా ఉంది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు పుట్టే సమయానికి ఆ దానియేలు శిష్యులు ఇప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. దానియేలు గ్రంథం చదువుతూ ఉన్నారు. సో దానియేలు ఏం రాశాడంటే 3 నక్షత్రాలు కలవబోతా ఉన్నాయి. ఆమె 3 నక్షత్రాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు మీరు గుర్తించండి, ఈ భూమి మీద దేవుడు పుట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పుట్టేది రాజుగా పుడతా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడే పుట్టబోతా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా రాసినప్పుడు ఆ దానియేలు గ్రంథపు చుట్టల ప్రకారం ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూశారు, వచ్చారు. నిజంగానే యేసుక్రీస్తుని వాళ్ళు కనుగొన్నారు. నిజంగా దేవుడిని వాళ్ళు కనుగొన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు భూమి మీద ఒక విషయాన్ని చేయబోతున్నప్పుడు దానికి సంబంధించిన సూచనని ఆకాశం ముందుగా చేస్తాడు. ఆమేన్. అలాగే రెండో రాకడ సమయంలో కూడా, మొదటి రాకడ సమయంలో ఆకాశంలో సూచన ఇచ్చిన దేవుడు ఇప్పుడు రెండో రాకడ సమయంలో కూడా ఆకాశంలో సూచన ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆకాశంలో ఏదైనా సూచన కనబడింది అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ త్వరలో ఉన్నదని అర్థం. ఆమేన్. అంత మాత్రమేనా? కేవలం ఆకాశంలో నక్షత్రాలైనా కాదు, ఆకాశంలో సూచన కాదు. దేవునికి వాక్యం ఏమంటే భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన. ఆమేన్. అంటే భూమి మీద ఉన్నటువంటి సముద్రం ఘోషిస్తుంది, భూమి మీద ఉన్నటువంటి సముద్రము అది గర్జిస్తుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో సునామీలు వస్తాయి. ఆమేన్. సో భూకంపాలు వస్తాయి అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. కాబట్టి ఈ సౌదీ సోదరులారా, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏం రాయబడింది అంటే, అండ్ అపాన్ ద ఎర్త్ డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్ విత్ పర్ప్లెక్సిటీ ద సీ అండ్ ద వేవ్స్ రోరింగ్. సముద్రము అలాగే అలలు అవి గర్జిస్తూ ఉంటాయి. ఆమేన్. అంటే అర్థం ఏమిటంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి అలలు ఎప్పుడు వస్తా ఉన్నాయంటే సునామీలు వచ్చినప్పుడు వస్తా ఉన్నాయి. ఆమేన్. సో సునామీలు వచ్చినప్పుడు అది కూడా దేవుని యొక్క రాకడకు సూచన ఉన్నది. సముద్ర తరంగాలు ఘోషిస్తాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే ఈ సోదర సోదరులారా, ఈ సునామీలు కూడా దేవుని యొక్క సూచన ఉన్నది. ఆమేన్. మనుషులు ఎదురు చూచి ధైర్యం చెడి కూలుదురు. అంటే ఎప్పుడైతే ఆ సముద్ర పాలలు, నిజానికి సముద్రం అలలు వస్తాయండి. ఆమేన్. ఇక్కడ ఏం రాశారు? సముద్రపు భూమి మీద సముద్ర తరంగంలా ఘోష వల్ల కలవరపడతాయంట జనులు. ఆమె ఇక్కడ గమనించాల్సింది ఏంటి, బైబిల్ ఏం చెప్తుందంటే సముద్ర తరంగాల ఘోష అని రాయబడింది. సముద్ర తరంగాలు మీరు సముద్రం దగ్గర అది ఘోషిస్తాను ఎప్పుడు. ఆమేన్. మీరు దాని దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. నైట్ పూట ఓ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం సముద్రం జనరల్ గానే ఘోషిస్తూ ఉంటుంది. దానికి ఒక సౌండ్ ఉంటుంది. అది చూడగానే ఆ అలలు కొట్టుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా ఒక అలజడి సంబంధించినటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది. కానీ బైబిల్లో వెంటనే ఏం రాయబడిందంటే సముద్ర తరంగంలో ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ. హల్లెలూయా. సో నిజానికి కలవరం ఎప్పుడు వస్తుంది జనాలకి అని అంటే, మామూలుగా సముద్రం చూస్తే కలవరం రాదు, సముద్ర తరంగాలు ఆ అలలు చూస్తే మామూలుగా రాదు. కానీ అవి సునామీ వచ్చినప్పుడు,
ఆమేన్. ఆ సముద్ర తరంగాలు ఊహితం లేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ధైర్యం అనేది చెడిపోద్ది, వాళ్ళకి గుండెలు అవిసిపోతాయి. అది దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఆమేన్. అంటే అది ఏం చూపిస్తా ఉందంటే ఇక్కడ సముద్రంలో సునామీలు వస్తాయని చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఆ అలలు మామూలు అలలో కాదు, మనుషులు భయపడేంత వచ్చే అలలై ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఈ సునామీలు దేనికి సూచన అంటే యేసుక్రీస్తు రాకడికి సూచన ఉన్నాయి. ఆమేన్. అలాగే ఈ సంవత్సరంలో ఈ రోజు మనకు గమనిస్తా ఉన్నాం, సముద్రం నుంచి కొన్ని చేపలు బయటకు వచ్చిందని, డూమ్స్డే ఫిష్ వచ్చిందని. ఆమేన్. మీరు వాట్సాప్ లేదంటే యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఆమేన్. సో అవి నిజానికి సముద్ర గర్భంలో 3000 అడుగుల లోపల ఉండేటువంటి చేపలు ఈరోజు ఒడ్డుకి వచ్చాయి. ఆమేన్. సో ఏంటి దానికి సూచన ఏంటి, ఎందుకు వచ్చాయి అని చెప్పంటే దాని అర్థం ఆ సముద్ర గర్భంలో ఏదో అలజడి జరుగుతూ ఉంది, ఆ సముద్ర గర్భంలో ఏదో అల్లుల కళ్ళలో జరుగుతుంది. నిజానికి అవి ఎంత లోతులో ఉంటాయంటే 3000 కిలోమీటర్లు లోతులో అవి ఉంటాయి. ఆమేన్. అంత లోతులో ఉన్నాయి, బయటికి ఎప్పుడు కూడా రావు. కానీ అటువంటి చేపలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి కనబడతా ఉన్నాయంటే దాని అర్థం సముద్రం గర్భంలో ఏదో జరుగుతూ ఉంది, అంటే సునామీ ఏదో రాబోతా ఉంది, విపత్తు ఏదో రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. అయితే ప్రియ సోదర సోదరా, అది కూడా యేసుక్రీస్తు రాకడికి సూచన అయినది. ఆమేన్. సముద్రం లోపల ఉన్నటువంటి ఆ చేప బయటకు వస్తే మనకేంటండి అని అంటే దాని అర్థం సునామీ వస్తుందని అవి ముందుగానే పసిగడుతున్నాయి, ఏదో ప్రమాదం జరగబోతుందని ముందుగానే పసిగడుతున్నాయి. ఇది తెలుసా, భూకంపం వచ్చిందనుకో, మామూలు భూమి మీద భూకంపం వస్తే దానికి 2 రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వాటికి దేవుడు ముందుగానే సిగ్నల్ ఇస్తాడంట. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి పశువులు అరవడం, తెంపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేయటం, పక్షులన్నీ కూడా దూరంగా లేచి పరిగెత్తటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. దాని అర్థం ఏంటంటే జంతువులకి దేవుని యొక్క ఆ ఉగ్రత లేదంటే ఆ భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగానే సెన్స్ చేస్తాయి. కాబట్టి ఈరోజు ఆ డూమ్స్డే ఫిష్, ఆ ఓర్ ఫిష్ ఎప్పుడైతే ఆ ఒడ్డుకు వచ్చిందో అది నిజానికి 3000 అడుగుల లోతులో ఉండేది, అది ఎప్పుడు కూడా బయటికి రాదు. సో అలాంటి చేప ఈ రోజు బయటకు వచ్చిందంటే దాని అర్థం లోపల అదేదో భూమి కనిపిస్తా ఉంది. సో లోపల ఏదో సముద్ర తరంగాలు ఎదుగుతా ఉన్నాయి, పైకి ఎదుగుతూ ఉన్నాయి. సో కాబట్టి అక్కడ ఏదో ప్రమాదం జరగబోతోందని చెప్పి అవి ముందుగానే పసిగట్టవి బయటికి వస్తా ఉన్నాయి. అంటే దాని అర్థం అది ఒక సునామీకి సూచన అయ్యుండొచ్చు, ఏదో ఒక భూకంపానికి అది సూచన అయ్యుండొచ్చు. అవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తు రాకడ దగ్గరలో ఉందని సూచిస్తుంది. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరా, ఇవన్నీ మనం చూసినప్పుడు భయపడటం కాదు కానీ మనం సిద్ధపడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ఇవన్నీ కూడా ముందుగానే వస్తాయని చెప్పాడు, బైబిల్ రాసి పెట్టాడు. ఇవన్నీ వచ్చినప్పుడు మీరు చూడండి, ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకం అయితే భయపడుతుంది, ఈ లోకం అయితే ఒడిగిపోతుంది, వాళ్ళ హృదయాలన్నీ కూడా నీరు జారిపోతున్నాయి. మనుషులు భయం చేత నీరు జారిపోతారు, వాళ్ళ ధైర్యం చెడిపోతుంది, కూలుదురు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంటే దేవుడు తన బిడ్డలకు ఏమని చెప్తున్నాడంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకస్తులు అయితే భయపడుతున్నారు, లోకస్తులు అయితే ఒడిగిపోతున్నారు రెండింటి చూసి, కానీ నా బిడ్డలటువంటి మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపంగా ఉన్నది. ఆమేన్. మీ శరీరాలు మార్పు చెందే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, మీకు ఏమీ కూడా నేను కానివ్వను. ఆమేన్. మీ శరీరాలు మార్పు చెందేంత వరకు ఈ సునామీలు, ఈ భూకంపాలు, ఈ ఆకాశంలో సూచనలు, ఇవన్నీ కేవలం సూచనలుగానే ఉంటాయి. మీరు ఎత్తబడిన తర్వాతే ఏదైనా ఈ భూమి మీదకి నేను రాజిస్తాను తప్ప మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను దేన్ని కూడా రానివ్వను, మీకు ఏది కూడా నేను హాని చేయనివ్వనని చెప్పి దేవుడు ఏమంటాడంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం ఇవన్నీ కూడా గమనించినప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన కార్యాలు ఎలా ఉన్నాయని చెప్పి మనం ఎల్లప్పుడూ కూడా పరిశీలన చేసుకుని మరి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం జీవించి మరి మనం పరిశుద్ధాత్మ పొందుకొని మనం సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సూచనలు ఉన్నాయి. ముందుగా సూచనల తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, ఆ మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకుంటాం. ఆమేన్. ఈ వినాశనం నుండి, ఈ అగ్ని గంధకాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించబోతా ఉన్నాడు. ఆమేన్. అందుకోసం ఆయన అంటున్నాడు మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనందరం కూడా జాగ్రత్త పడదాం. ఈ సూచనలు ఇవన్నీ కనపడినప్పుడు మనం కలవరపడొద్దు, భయపడొద్దు. మనం వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాలను, మన తప్పులను ఒప్పుకుందాం, మన హృదయాన్ని సరి చేసుకుందాం.
బైబిల్ ప్రకారంగా, దేవునికి మాట ప్రకారంగా జీవిద్దాం, పరిశుద్ధాత్మ పొందుకుందాం, ఎత్తబడి సదాకాలం దేవునితో జీవిద్దాం. దేవుడు మనందరూ కూడా సమృద్ధిగా దీవించింది గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో సాంగ్లు రచిస్తే మరి చిన్న కోరస్ పాడి తర్వాత ప్రార్థనతో మనం ముగించుకుందాం. రాత్రికాల సమయంలో నిజముగా దేవుని నాకత రెండో నాకత చూసినప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియపరిచాం. అవును ప్రభువా. ఈరోజు సముద్రంలో సునామీలు వస్తాయని, అవును నాయన. సూర్యుడు నలుపై చంద్రుడు వెలుపయ్యే రోజు వస్తుందని, అవును నాయన. నక్షత్రాలు రాగే రోజు వస్తుందని, అవును ప్రభువా. ఇవన్నీ కూడా దేవుడి రాకడ సూచనలు మనకు తెలియపరిచాం. అవును నాయన. దేవా, దానియేలు కాలంలో ఉన్న తండ్రి, దానియేలు నా తండ్రి ఖగోళ శాస్త్రం ఎదురువాడే మనకు తెలియదు. అవును ప్రభువా. ఆ దానియేలు తనలో పెట్టుకున్నటువంటి పెళ్లిలో వాళ్ళే జ్ఞానం మనకు తెలియపరిచాం. అవును నాయన. ఆ 3 నక్షత్రాలు ఒకే వయసులో వచ్చినప్పుడు అవును నాయన. రాజు భూమి మీద పురోగమనాన్ని గ్రహించాలని మనకు తెలియదు. అవును ప్రభువా. దేవా, ప్రభువా, అవును నాయన. తండ్రి లోకమంతా గలిబిలిగా ఉన్నప్పుడు, తొందరగా ఉన్నప్పుడు మీరు భయపడతారని మనకు తెలియపరిచాం. అవును నాయన. భయపడటానికి మీరు పరిపూర్ణ వాక్యాన్ని ధరించుకున్నప్పుడు ఆ ధైర్యంతో మీరు ఉంటారని మనకు తెలియపరిచాం. అవును ప్రభువా. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా భయపడని మనకు తెలియపరిచాం. అవును నాయన. అది పరిశుద్ధాత్మ అందరికీ దయచేయండి. అవును ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రభువా, మీకు నామముకు స్తోత్రం. నశించిపోతున్న నన్ను మసిబోకులాంటి నా జీవితములో వాచెను ఆయనే. నశించిపోతున్న నన్ను వెదకెను ఆయనే. మసిబోకులాంటి నా జీవితములో వాచెను ఆయనే. రక్షణను కొరెను కల్వరి వృక్షముపైనే. రక్షణను కొరెను కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నా ఎందుకలాగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకలాగా ఆమేన్.
రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుతున్నా ఎందుకనగా ఆయనే మొదటిగా ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామకు స్తోత్రం ప్రభువా. అయా నిజముగా నా తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, మరొక నా తండ్రి ఈ సంవత్సరం ప్రభువా నా తండ్రి ఈ వార్షికోత్సవాన్ని ప్రభువా, ఈ యానివర్సరీని ప్రభువా మాకు దయచేసినందుకే స్తోత్రము నా ప్రభువా. ఇక్కడ నా తండ్రి మీ వాక్యానుసారంగా ఆయా ప్రవక్త యొక్క ప్రభువా క్రమం ప్రకారంగా ఈ సంఘాన్ని నాయన నువ్వు క్రమపరిచిన ఈ రోజును ప్రభువా అయా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీ సంఘమును ప్రభువా మీరు దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా ఈ సంఘము మీ రక్తం చేత కొనబడింది ప్రభువా. అయా ఇది మీ సొత్తు అయినది ప్రభువా. అయా నా తండ్రి, అయా మీ బిడ్డలకు నాయన మీ యొక్క నా తండ్రి పరిపూర్ణతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీ స్వారూప్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీ స్వరక్తం ఇచ్చి కొన్న మీ సంఘము నా ప్రభువా. అయా ఓ నా తండ్రి బిడ్డలు ప్రభువా అయా ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి ప్రభువా ఈ విధంగానే నా తండ్రి ఓ ఎత్తబాటు వచ్చేంత వరకు కొనసాగడానికి సహాయం చేయండి. అయా ఆ విధంగా నా తండ్రి సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా సంఘమును ఆయన ఐక్యముగా మీ వాక్యం క్రింద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఒక మనుషుడి కింద ఐక్యంగా ఉండటం కాదు, అయా ఒక సిద్ధాంతం కింద ఐక్యంగా ఉండటం కాదు, అయా ఒక సంస్థ కింద ఐక్యంగా ఉండటం కాదు ప్రభువా. అయా లేదంటే ఓ ప్రభువా ఒక పోపు కింద ఐక్యంగా ఉండడం కాదు, గాని జీవము కలిగిన దేవా మీ వాక్యం కింద ఐక్యంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి ఆ విధంగా ఐక్యంగా వాక్యం కింద నడిపించినందుకే స్తోత్రం ప్రభువా. ఇక మీదట ఓ నాయన ఆ విధంగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. అయా మీ బిడ్డలందరికీ ప్రభువా అయ్యా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను, మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అయా తిరిగి జన్మించే అనుభవాన్ని పొందడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు విడవబడకుండా ప్రభువా అయా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ సమయంలో ప్రభువా అయా నా తండ్రి విత్తబడిన వాక్యం మీరు దీవించండి ప్రభువా. అయా నా తండ్రి రాబోయేటువంటి ఆ సూచనలన్నిటినీ ప్రభువా అయా మేము చూస్తున్నటువంటి సూచనలు ప్రభువా మేము చూస్తున్నప్పుడు తండ్రి అయా నాయన లోకస్తులని మేము ధైర్యం చెడి కోలకుండా ప్రభువా అయా నా తండ్రి మీరు ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే మీ విడుదల సమీపమైందని మాట్లాడావు ప్రభువా. అయ్యా మా విడుదల సమీపమవుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా మేము సంతోషిస్తున్నాం ప్రభువా. అయా మీరు త్వరగా రమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి మీరు త్వరగా రమ్ము నా ప్రభువా. అయా నా తండ్రి మమ్మల్ని నాయన విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా ఈ శరీరమును నాయన మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మహిమ శరీరాన్ని మాకు ధరింపజేయండి ప్రభువా. అయా నా తండ్రి క్రీస్తు యొక్క ఓ ప్రభా స్వారూప్యులను వాళ్ళు మార్చండి ప్రభువా. అయా ఆ గొప్ప దినం కోసము ఆ మహిమకరమైనటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయా ఈ లోపు నాయన మా జీవితాల్లో నా తండ్రి ఏమైనా లోటు ఉంటే ప్రభువా, అయ్యా ఏమైనా కొరతలు ఉంటే ప్రభువా అయా సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రభువా వేడుకుంటున్నాను తండ్రి. మీ కృప తోడుగా ఉంచండి. ఇప్పుడు నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. అయా శ్రేయోభిలాషులు స్నేహితులు ప్రభువా అయా నా తండ్రి ఇక్కడికి వచ్చిన్నారు తండ్రి, వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా. అయా నా తండ్రి ఈ సమయంలో ప్రభువా మేము నాయన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రేమను ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభువా అయా నా తండ్రి మేము సంతోషించి అయా సహవాసంలో ప్రభువా మేము ఆనందించడానికి సహాయం చేయమని మీ కృపతోడిలో నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్ ఆమేన్. పూట ముగించబడింది. అందరికి వందనాలు. మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి. భోజనాలు తీసుకొచ్చి ఏర్పాటు చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో మీకు భోజనం అనేది మరి
పెట్టబడుతుంది. కాబట్టి మీరు దయచేసి కూర్చొని వెయిట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. తమ్ముడు ఇంట్లో ఉన్నాయి. God bless. అమ్మా అవునా, నాన్నకు ట్రెజరర్ గారికి అమ్మా. కుర్చీలా